హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 29 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. సో ఇవాళ బ్యాంగిల్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్. దీని షేడ్ నెంబర్ చెప్తాను. ఇది ఎంటీఎం బ్రాండ్ నుంచి, MTW. దీని షేడ్ నెంబర్ వచ్చేసి 71D. కనిపిస్తుంది కదా, 71D MTW బ్రాండ్ ఇది. సో థ్రెడ్స్ అన్నీ ఒకే బ్రాండ్లో ఏమి ఉండవండి, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ షేడ్ నెంబర్స్, బ్రాండ్ని బట్టి షేడ్ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో థ్రెడ్ షేడ్ నెంబర్ చూసారు కదా, 71D MTM బ్రాండ్. అండ్ నేను ఆల్రెడీ ఈ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేశాను. ఇఫ్ మీరు కనుక ఇలాంటి ప్లెయిన్ థ్రెడ్ ర్యాప్డ్ బ్యాంగిల్స్ కావాలన్నా కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేసి. సో డిజైన్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, ఫుల్ వర్క్లా, ఫుల్ బ్యాంగిల్ అంతా కొంచెం గ్యాపే ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువే పడతాయి. ఇవి 80 to 85, 90 రూపీస్ కూడా తీసుకుంటారు. బికాస్ వర్క్ చాలా ఎక్కువ ఉంది, ఓన్లీ కొంచెమే కదా వర్క్ లేనిది. సో 90 రూపీస్, 85 రూపీస్ ఇంకా వాళ్ళకి తగ్గట్టు ఛార్జ్ చేస్తారు. సో బల్క్లో ఆర్డర్ చేసుకుంటే కొంచెం తక్కువకి వస్తాయి, బట్ సింగిల్ పీసెస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువకే వస్తాయి. దీంట్లో మనం స్క్వేర్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్, డ్రాప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, 4 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూస్ చేసాము. సో ఈ బ్యాంగిల్ రెఫరెన్స్గా మనం ఫస్ట్ ఇంకొక బ్యాంగిల్కి మార్కింగ్ అనేది చేసుకుందాము. నేను కుందన్స్ అంటించేటప్పుడే కుందన్ సైజెస్ అనేది చెప్తాను. సో 4 సైడ్స్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఫస్ట్. సో గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ స్క్వేర్ కుందన్స్ నేను చూపిస్తాను. 4x4M స్క్వేర్ కుందన్స్. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. సో 4 సైడ్స్ ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా క్రాస్గా గ్లూ అప్లై చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ సేమ్ ఇలానే గ్లూ అప్లై చేసుకోవాలి. సో ఏంటి ఇంత కాస్ట్ ఉన్నాయి అనుకోవద్దు, బికాజ్ దీనికి వర్క్ కూడా చూసి మీరు కాస్ట్ అనేది డిసైడ్ అవ్వండి. 5 or 6 కుందన్స్, మహా అయితే ఒక 20 కుందన్స్ అంటిస్తారండి రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్లో, అంతకంటే ఎక్కువ అంటించరు. బట్ నేను చూపించే డిజైన్స్లో కుందన్స్ ఎక్కడో ఒక చోట తగ్గుతున్నాయి, ఇంత స్పేస్ అంతే, బ్యాంగిల్ మొత్తంలో ఈ స్పేస్ మిగులుతుంది 4 సైడ్స్ అంతే. సో దాన్ని బట్టే కాస్ట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో 4 సైడ్స్ ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు 3x6 ఐ షేప్ కుందన్స్ ఇవి స్టిక్ చేద్దాము. సో 4 సైడ్స్ నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి.
సో కుందన్స్ అనేవి స్టిచ్ చేయడానికి టైం పడుతుందండి, బికాస్ డిజైన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ఓపికే ఉండాలి డిజైన్ చేయాలంటే. సో ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకుందాం. సో 4 సైడ్స్ కంప్లీట్ అయిపోయింది డిజైన్. ఇప్పుడు మీరు ఇలా పడేసుకోవద్దు, నా హ్యాండ్ కొంచెం జారి కింద పడింది. కుందన్స్ అయితే ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. సో ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ అనేది అప్లై చేద్దాము. సో ఇప్పుడు ఫోర్ సైడ్స్ గ్లూ అప్లై చేసిన తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేయాలి. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్. సో స్టిక్ చేద్దాము. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. సో 4 సైడ్స్ డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి. సో ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ రౌండ్ 3mm కుందన్స్ ఈ డ్రాప్ షేప్ కుందన్స్ పైన ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకోవాలి 4 సైడ్స్. సో 4 సైడ్స్ 3mm రౌండ్ కుందన్స్ కూడా స్టిక్ చేయడం అయిపోయింది. ఇది గ్లూతో ఉంది కాబట్టి ఇలా ఉంది. డ్రై అయిపోయింది చూపిస్తాను చూడండి. సో డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో తెలుస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. సో మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక ఇంకా కొత్త వీడియోస్ చూడాలి అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.